క్రీస్తు నామములో దేవుని ప్రియమైనటువంటి బిడ్డలందరికీ శుభములు కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులందరికీ ప్రభు పేరట మీకు శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రపంచ క్రైస్తవులకు అవసరమయ్యే పరలోకపు ముద్ర ఏమిటి? ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా అవసరమైనది హెవెన్లీ సీల్. ఆశీర్వాదాల కొరకు ప్రార్థించే క్రైస్తవులు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నప్పటికీ భూసంబంధమైన ఆశీర్వాద కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, మరి పరలోకపు ముద్ర కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఎంతమందికి పరలోకపు ముద్ర గురించి తెలుసు అన్నదంటే చాలా తక్కువనే చెప్పాలి ప్రియులారా. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ముద్ర లేకపోతే పరలోకానికి అర్హుడు కాదు. నువ్వు భూమి మీద ఎన్ని సంపాదించుకున్నా, భూమి మీద నువ్వు ఎంత సుఖంగా బ్రతికినా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, నీవు ముద్రను కలిగి ఉండకపోతే విశ్వాసి అయినటువంటి క్రీస్తు పిల్లలు పరలోకానికి అర్హత ఉందా లేదన్నది ఈరోజు మీరు ఆలోచించాలి ప్రియులారా. ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఒకవేళ లేకపోతే ఆ ముద్రను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ముద్ర అంటే సీల్, గుర్తింపు కొరకు, భద్రత కొరకు. పాస్పోర్ట్లో స్టాంపింగ్ అంటాడు. ఆ ముద్ర లేకపోతే విదేశానికి వెళ్ళావు. అలాగే పరలోకం ముద్ర లేకపోతే పరలోకానికి వెళ్ళావు. చేతిలో బైబిల్ ఉండి మెడలో సిలువ ఉన్నా ముద్ర లేకపోతే పరలోకానికి వెళ్ళావు. ఎంత మోకాల ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదువుకున్నా, నీకు పరలోకం ముద్ర లేకపోతే నష్టపోతావు సుమి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధల్లో, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆదర్శమైనటువంటి ప్రభువారు, మన రక్షకుడు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే యేసుకు సైతము ఆ ముద్ర ఉంది అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు గారు కూడా సీల్ ఉంది. చూడండి, బైబిల్ది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పిన యేసు చెప్పాడు. ముద్ర వేసి ఉన్నాడు. యేసు ప్రభు వారికి కూడా ముద్ర వేయబడి ఉన్నది. పరలోకపు ముద్ర దేవుడు వేసాడంటే పరలోక ముద్ర అనేది. 666 ముద్ర, దీని గురించి మీరు ఆలోచించకండి. ఆ ముద్ర వేరు, ఈ ముద్ర వేరు ప్రియులారా. అందువల్ల ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ ముద్రను మనము వేసుకోవాలి. ఉందా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. ప్రారంభం నుండి ఉన్నటువంటి క్రైస్తవులుగా, అంటే క్రిస్టియన్స్గా పిలువబడిన వారు, అనబడిన వారు, క్రీస్తును నమ్ముకున్న ప్రారంభపు క్రైస్తవ సంఘము, యెరూషలేము సంఘము నుండి స్టార్ట్ చేస్తే ఎవరికైనా ముద్ర ఉందా? ఒక యేసుక్రీస్తుకే ఉందా ఈ ముద్ర అనేది ఆలోచిస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా కనబడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మనకు ముద్ర వేసి
కొరింథీ సంఘానికి ముద్ర వేశాడు. అర్థమైందండి? ఆత్మాను సంచకరువును పరిశుద్ధాత్మను ఉంచి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభువు వారికి ఉన్నది ముద్ర, ప్రారంభ సంఘానికి ఉన్నది ముద్ర. అంటే ఇప్పుడు మనకు కూడా ముద్ర అవసరమై ఉన్నది. ఇంతకు ఆ ముద్ర ఎవరు వేస్తారు, ఎలా వేయబడుతుంది అది చూడాలి మనం, అది తెలుసుకోవాలి మనం ప్రియులారా. ఎందుకంటే చాలా అవసరం ముద్ర ఇది. ఈ ముద్ర లేకపోతే నష్టపోతారు. మరి తెలియదు చాలామంది క్రైస్తవులకి ఈ విషయం. చర్చికి పోతున్నాము, ఆరాధనలో పాల్గొంటున్నాము, కానికేస్తున్నాము, బ్లెస్సింగ్ తీసుకుంటున్నాము, వచ్చేస్తున్నాం. అయ్యగారు బెనడిక్షన్ ఇస్తారు, మరి ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తున్నారు చాలామంది. ప్రపంచ క్రైస్తవులలో ఇది జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అస్సలు ముద్ర ఉందా, పరలోకానికి అర్హత ఉన్న ముద్ర నీలో ఉందా అన్నది తెలుసుకోవాలి. సంఘంలో మెంబర్షిప్ ఉంది, పెద్ద పెద్ద సంఘాల్లో మెంబర్షిప్ ఉంది, కానీ నీకు ముద్ర ఉందా పరలోకానికి వెళ్ళటానికి అన్నది చూస్తే చాలామంది తెలియదు ప్రియులారా. కనుక తెలుసుకోవాలి ప్రియులారా. తెలుసుకోకపోతే ముద్ర వేయించుకోవాలి. చాలా సింపుల్, కష్టమేమి కాదు, డబ్బులేం ఖర్చు కావు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ముద్ర ఎవరు వేస్తారు, ఎలా వేయబడుతుంది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రింపబడితిరి. పరిశుద్ధాత్ముడు వేస్తాడు ముద్ర, ఆత్మచేత ముద్రించబడితిరి. ఎలాగా? సత్యవాక్యమును, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సింపుల్. బాప్తీసం తీసుకుంటావు, సంఘములో మెంబర్షిప్ కొరకో, పెళ్లి కొరకో, విదేశాల కొరకో, ఇంకే ప్రయోజనాల కొరకో బాప్తీసం తీసుకుంటే ముద్ర వేయబడదు. ఖచ్చితంగా చెప్పిస్తున్నాను నేను. మీరు సువార్తను విని, సత్యమును గ్రహించి, వాక్యమును విని, నా పాపాల కొరకు ప్రభువు శిలువ మరణం చెందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు, నన్ను పరిశుద్ధిని చేయటం కొరకు, నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళటం కోసం, నా మార్గమైన యేసుని నేను నమ్ముకుంటాను అని, నేను పరలోకం వెళ్తాను, నాకు పరలోకం కావాలి అని, ప్రభువు నాకు కావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా విశ్వసించి నమ్మి బాప్తీసం పొందితేనే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నువ్వు ముద్రించబడతావు. ఆయన చేత ఆ ముద్ర, పరిశుద్ధాత్ముడి ముద్ర, హెవెన్లీ సీల్, పరలోకానికి అర్హత. అసలు పరిశుద్ధాత్ముడికి మనకేం సంబంధం అండి? అది కూడా చూడాలి. మరి ఆయన ముద్ర ఎందుకు వేయాల్సి వస్తుందో మనకు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, చాలా జాగ్రత్త వినాలి మీరు, ఈ వాక్యం చాలా జాగ్రత్త వినాలి. 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు అంటే క్రీస్తు 2వ రాకడ వరకు, నువ్వు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆ ముద్ర నీలో ఉండాలి ఖచ్చితంగా. ఆయన చేత ముద్రించబడ్డారంటే ఆయన నిన్ను పరలోకానికి వెళ్ళటానికి నిన్ను భద్రపరుస్తాడు, కాపాడుతాడు నీకు. కనుక పరిశుద్ధాత్ముని మనకున్న సంబంధం ఏమిటంటే ఆయన చేత ముద్రించబడి నిన్ను పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపరుస్తాడు, నిన్ను సంసిద్ధత చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఎంత అవసరం అండి? గైడ్ చేస్తాడు, స్పిరిచువల్ గైడ్ చేస్తాడు చక్కగా. కనుక తప్పకుండా పరిశుద్ధాత్ముడి యొక్క ముద్ర, హోలీ స్పిరిట్ యొక్క సీల్, ఆయన మనలోకి రావటమే, ఆయనను ఆహ్వానిస్తే ఆయన వలన మనం ముద్రించబడతాం, అంటే గుర్తించబడతాము పరలోకానికి అని అర్థం. కరెక్ట్ చెప్పాలంటే. కానీ ఎప్పుడు దుఃఖపరచొద్దు పిల్లరా. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడి యొక్క అవసరత యేసుప్రభు వారికే కలిగిందండి. అవును, యేసుప్రభు వారు ముద్రించబడిన తర్వాత ఆయన ఏమి చేసాడో పరిశుద్ధాత్మ ద్వారా మనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చాలా చక్కగా వ్రాయబడింది. ఒకసారి మనం పరిశీలన చేద్దాం పిల్లరా. 38వ వచనం, 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు
38 వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించనున్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మని అభిషేకం కలిగింది, పరిశుద్ధాత్మని యొక్క ముద్ర కలిగింది. ఆ పరిశుద్ధాత్ముని ద్వారా అద్భుతమైనటువంటి మహా అద్భుతమైన కార్యాలు, అపవాదిని నుంచి విడుదల ప్రసాదించి కార్యాలను యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలను, అద్భుత కార్యాలు పరిశుద్ధాత్ముని యొక్క సహాయం సహకారం ద్వారా చేశాడని ఇక్కడ చాలా చక్కగా వివరించబడింది. పిల్ల మన జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు మనం చూస్తాం. సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, అవమానాల్లో, అనారోగ్యాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని గైడ్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. పిల్లరా, ఆయనను కలిగి ఉండాలి. కొందరికి మరి బాప్తీసం తీసుకునేటప్పుడు, నిజమైన బాప్తీసం తీసుకుంటే తప్పకుండా పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడండి. అందుకే మీకు చెప్పాను, మీకు విశ్వాస సంబంధమైన బాప్తీసం, ప్రభువును మనస్ఫూర్తిగా నమ్ముకొని పొందితే బాప్తీసం పిల్లరా, వారికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అందుకే చెప్పాడు చూడు యేసుప్రభువు వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో. దేవుని సంగమా ఒకసారి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాల్లో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో, యేసు యందు విశ్వాసం ఉంచువాడెవడో, మెంబర్షిప్ కొరకు కాదు, డాలర్స్ కోసం కాదు, అమెరికా డాలర్స్ కోసం కాదు, పెళ్లి కోసం కాదు, విశ్వాసం ఉంచేది యేసు క్రీస్తు కోసము. విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ప్రభువునందు సంపూర్ణమైన మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్మ ముద్ర వేయబడుతుంది. అది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన ఇచ్చే ఆత్మఫలాల చేత అభివృద్ధి పడాలి, పరిశుద్ధాత్మ ఆత్మఫలాల చేత. దేవుని సంగమా, కనుక పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రపంచంలో ఎందరున్నారో ఆలోచించండి. ఒకవేళ పొందలేదనుకో, అలాంటి వారి విషయంలో కూడా బైబిల్ ఉంది. పరిశుద్ధాత్మకు తెలియకుండా ఏదో బాప్తీసం తీసుకున్నారండి, తర్వాత తెలిసింది పరిశుద్ధాత్మ ఉన్నారని. ఒకసారి మీరు చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అసలు ఆ పరిశుద్ధాత్ముడో మాకు తెలియదు. శిష్యులు కాబట్టి బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. యోహాను బాప్తిసం తీసుకుంటామండి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పెను. అర్థమైందండి, యోహాను బాప్తిసం. ఆ మాటలు విని ప్రభు అని యేసు నామమున బాప్తిసం పొందిరి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందండి. యోహాను అందరికీ బాప్తిసం ఇస్తున్నాడు, మేము కూడా తీసుకుంటామండి, భయపడి బాప్తిసం తీసుకోవడం కాదు. కొందరు పాస్టర్లు బాప్తిసం తీసుకొని ఒత్తిడి చేస్తూ ఉంటారు చర్చెస్లో, మెసేజ్ చెప్పినాక లాస్ట్లో మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎవరో చేతెత్తారు, ఏదైనా పక్కోడు ఆ చేతి చూసి ఇంకోటి పక్కోడు చేతెత్తాడు, వాడిని చూసి ఇంకోటి చేతెత్తాడు, వాళ్ళని చూసి ఇంకొకరు. ఇది కాదు బాప్తిసం అంటే. నీలో కార్యం జరగాలి, నీలో రావాలా మనసు, నువ్వు వెళ్ళాలి బాప్తిసం తీసుకోవాలని, నువ్వు అడగాలి బాప్తిసం కొరకు, అప్పుడు తీసుకోవాలి బాప్తిసం. ఎవరో బలవంతం చేసో, మోటివేట్ చేసో, బ్రెయిన్ వాష్ చేసో ఇచ్చే బాప్తిసాలు కావండి. చెప్పాడు, అప్పుడు ఏం చేశారండి, ఆ మాటలు విని నమ్మారు, ప్రభువును యేసునామమున బాప్తిసము పొందిరి. ప్రియులారా, అసలు సిసలైన బాప్తిసం ప్రభువునందు విశ్వాసం ఉంచి, నాకు పరలోకం కావాలి, పరసంబంధన ఆశీర్వాదాలు కావాలి,
నేను ఎప్పటికీ భూమి మీద శాశ్వతంగా ఉండను, నా జీవితం శాశ్వతది కాదు అని గ్రహించి ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభు నన్ను పరలోకం తీసుకెళ్తాడు అనే విశ్వాసంతో బ్రతికినంత కాలం బ్రతికే ఆ జీవితమే పరిశుద్ధాత్మ ముద్ర వేయబడిన జీవితం ప్రియులారా. అందువలన మనము తప్పకుండా పరిశుద్ధాత్మను పొందితే చాలా ఆయనే ముద్రేస్తాడు, మనం అడిగే అవసరం లేదు. ఇక నిజమైన బాప్తీసమే ముద్రకు కారణం ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాగానే భాషలు మాట్లాడతాం, ఈ గురించి మీరు ఆలోచించకండి, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసండి. ఇప్పుడు భాషల గురించి మనం మాట్లాడుకోవట్లేదు, పరిశుద్ధాత్ముడి ముద్రనే మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. పిల్లరా, ముద్ర అవసరము ప్రతి క్రైస్తవుడికి, హెవెన్లీ సీల్ అవసరము. ఆ ముద్ర ఎందుకు అంటే విమోచన దినం, అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు, మనం పరలోకానికి వెళ్ళేంత వరకు నిన్ను సిద్ధపరిచి నిలబెడతాడు పరిశుద్ధాత్ముడు. ఆ ముద్ర వలన నిన్ను సంసిద్ధత చేస్తాడని చెప్పాను నేను, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది బైబిల్లో చూసాం మనం. ప్రియమైన దేవుని సంగమం, మన పాపాలను కడిగి వేసుకోవాలి. దేవుని బిడ్డ, నీ పాపాలను కడిగి వేసుకోవాలి. ఆ మూటలు 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 అయితే ఉంటాయి, మూటలు పెరిగిపోతాయి. అందుకే అంటాడు యోబు గ్రంథంలో 14వ అధ్యాయం, ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. నా అతిక్రమములను సంచిలో ముద్రింపబడి ఉన్నవి. ఏం ముద్రించబడి ఉన్నాయి? పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నవి, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పాపాలు తప్పులన్నీ కూడా ముద్ర వేయబడి ఉంటాయి. ఆ ముద్ర తీసేసి పరిశుద్ధాత్మ ముద్ర పడాలి ఇప్పుడు. అర్థమైందండి? ప్రేమని దేవుని సంగమా, శుద్ధులు కావాలి. మన జీవితాలలో పరిశుద్ధత అనేది అవసరం చాలా. మన దేవుడు పరిశుద్ధుడు, మన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆత్మ. మనం పిల్లలము, మనల్ని పరిశుద్ధాత్మని పరిశుద్ధపరుస్తాడు. క్రీస్తు రక్తము ద్వారా అంగీకరించిన నీ జీవితంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు. గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళకు వాక్యపు గ్రహింపు వస్తుంది, ఆత్మీయ జీవిత ఎదుగుదల వస్తుంది. జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలో, ఎలాంటి సమస్యల్లో బాధలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలో పరిశుద్ధాత్ముడు గైడ్ చేస్తాడు 100% తప్పకుండా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఉంది చూడండి అన్నమాట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ప్రియులారా, తొమ్మిది 10 వచనములు. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరకుండమని చెప్పెను. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు, వాక్యమును గ్రహించెదరు. పరిశుద్ధపరచుకొని క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు వాక్యమును గ్రహిస్తారు, బుద్ధిమంతులు అవుతారు అని వాక్యములో ప్రవచనంలో ఉంది ప్రియులారా. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు ద్వారా, సువార్త ద్వారా ప్రపంచవ్యాప్తంగా సువార్తను నమ్మి క్రీస్తుని విశ్వసించి బాప్తీసమును పొంది పరిశుద్ధపరచబడి వారు వాక్యమును గ్రహించే బుద్ధిమంతులు అవుతారు అని దానియేలు గ్రంథములో ముందే ప్రవచనం రాయబడింది ప్రియులారా. కనుక ఈరోజు మనం ఒకప్పుడు జ్ఞానము తెలియని వారిగా ఉన్న అనేక ప్రపంచవ్యాప్తంగా ఎందరో బిడ్డలు, ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఎందరో కూడా ఈరోజు వాక్య జ్ఞానము కలిగిన బిడ్డలుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముని యొక్క ఫలాల ద్వారా ముందు కొనసాగుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ఎందరో. మనందరం వాళ్ళే. కనుక ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్ముని ముద్ర కలిగిన వారు పరిశుద్ధాత్ముని చేత గైడ్ చేయబడుతుంటారు, వారు నడిపించబడతారు.
చాలా స్పష్టంగా ఉంది. అది నేను చెప్తున్నది కాదు, మిమ్మల్ని ఏదో మోటివేట్ చేస్తున్నట్టు కాదు ప్రియులారా. వాక్యంలో ఉన్నదే చెప్తాను ఎప్పుడు కూడా నేను. మీరు చూస్తుంటారు, మీరు వింటున్న వాక్యాలన్నీ కూడా వాక్యంలో ఉన్నవే మనము చాలా చక్కగా ఉంటుంది ప్రియులారా. దేవుని సంగమా, కనుక మనము వాక్యంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము చాలా గొప్పది. దేవుని వాక్యంలో ఏది కూడా అబద్ధం ఉండదు పిల్లలు, అన్నీ సత్యం. అందుకే నీ వాక్యమే సత్యమని చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా. కనుక మనం ఎప్పుడు కూడా మనము పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్లో నడవాలి. ఆయన గైడ్ చేస్తుంటే వెళ్ళాలి. అది రూలు, అదొక క్రమము. ఆ క్రమములో వెళ్ళాలంటే నీకు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర పడినప్పుడు ఆయన గైడ్ చేస్తుంటాడు, నువ్వు అర్థం చేసుకుంటూ వెళ్తుంటావు. చూడు గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము, మనము ఆత్మను అనుసరించు జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఎంత చక్కగా ఉంది చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటామట. చూడండి, క్రమముగా, అక్రమము కాకుండా. మనము క్రమముగా ఉంటేనే పరలోకం వెళ్తాం. అందుకంటే యేసు రెండవ రాకడలో అక్రమం చేయు వారలా నా ఎదురుని పొండి నరకంలోకి. మనకు అక్రమం కాదు, క్రమం అవసరం. క్రమము కావాలంటే పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్లో మనం ముందుకు సాగాలంటే మనం పరిశుద్ధాత్మని యొక్క ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలలో ఎదుగుతూ మనం ముందుకు సాగాలి పిల్లరా. ఆయన అనుసరించాలి. అందువలన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును మీరు విన్నటువంటి బిడ్డలు ఈ వాక్యాన్ని గ్రహించి ప్రత్యేకంగా నిజమైనటువంటి మనస్ఫూర్తికరైనటువంటి బాప్తీసాలు ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ ముద్ర వేయబడి క్రీస్తు రెండో రాకడ వరకు ఒకవేళ ఆలస్యమే లోకాన్ని విడిచిపెడితే మనము ఆ విశ్వాసముతోనే, ఆ ముద్రతోనే కళ్ళు మూస్తే క్రీస్తు రెండవ రాకడలో తిరిగి లేచి ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం పిల్లరా. అంతవరకు పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మనల్ని సంసిద్ధ చేస్తున్నట్టుగా వాక్యంలో విన్న ప్రకారముగా మనల్ని ఆదరించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరలోక ముద్ర అంటే ఏమిటి? అది అందరికా కొందరికా అనేది మేము తెలుసుకున్నాం. అది చాలా అవసరమని, ఆ ముద్ర ప్రతి క్రైస్తవ బిడ్డకు చాలా ఉపయోగకరమని తెలుసుకున్నాం. మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు నాయన. మీ లేఖన భాగాలలో నుంచి మేము చూసుకున్నాం. మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాక్యపరమైన బిడ్డలు ఈ వాక్యానుసారముగా వారి జీవితములో పరిశుద్ధాత్మని యొక్క ముద్ర వేయబడి వారు పరిశుద్ధాత్మ యొక్క క్రమములో నడుచుకుంటూ ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రభువును విశ్వాసంతో విశ్వసిస్తూ చివరి వరకు వారు క్రమముగా నడుచుకునే గొప్ప భాగ్యమును బిడ్డలకు దయచేసి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.